hello and welcome. Very good evening. ఎవరు లేరేంట్రా? ఓకే, ముందైతే మీకు స్వాగతం పలుకుతాను, తర్వాత వీళ్ళ సంగతి తెలుసుకుంటాను. Oppo F3 కెమెరా ఫోన్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 co-powered by Fog. తప్పట్లు కూడా నేనే కొట్టుకోవాలి. అంటే యాక్చువల్ గా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అండ్ సెలబ్రేషన్స్ కి ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. బట్ మా వాళ్ళందరూ లేకపోతే ఇంకా నేను సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ చేస్తాను? ఇక్కడ నుంచి ఆల్రెడీ ఏదో మ్యూజిక్ వస్తుంది, వీళ్ళు మొదలెట్టేసినట్టున్నారు, చూద్దాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. గుడ్ గుడ్. వెల్కమ్ వెల్కమ్. నాగ చైతన్య గారు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరికి మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కి స్వాగతం. అండ్ డెఫినెట్లీ నేను చాలా భారీగా ప్లాన్ చేసుకుని అసలు ఎలా చేయాలి, ఈ వేడుకను ఎలా మొదలెట్టాలని అనుకున్నాను. నాకంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉన్నారు మా వాళ్ళు, ఆల్రెడీ లైన్ లో నుంచి పూలతో సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ గైస్. మీరు పాడితే మేము అందరూ చూడాలి. అదే అమ్మా, పాట పేరేంటమ్మా? జాతరలో కోతిని చూసినట్టు చూసారు వాళ్ళంతా అంట. ఏంటి మధ్యలో సరే, దిస్ ఇస్ కేటీవీసీ అఫీషియల్ లాంగ్వేజ్. రకుల్, మొన్న స్టేజ్ మీద ఒక మాట అన్నావు, చే ఇస్ అ వెరీ గుడ్ బాయ్ అని. నేను అంటున్నాను, చే ఇస్ అ వెరీ గుడ్ సన్. ఏ తండ్రి అయినా కోరుకునే కొడుకు. హలో, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలున్నా నేను శామ్ని ఎందుకు లవ్ చేశాను? నాకు ఇంకో ఆప్షన్ కూడా వద్దులే. సో వేడుక చూడడానికి మీరు పిలిచారు, జనం అంతా తరలి వచ్చారు, ఆ వేడుకని చూశారు. సో ఈ ఇంతమంది అంటే మీ ఫ్యామిలీ 2 కుటుంబాలు మాత్రమే సినిమాలో, బట్ యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఇప్పుడు ఆ కుటుంబంలోకి చేరారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో సంథింగ్ దేర్ ఇస్ ఎ చేంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటా చేంజ్ చేయలో? ఏంటా చేంజ్? అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమో పెళ్ళి అవుతుందేమో, అదే చేంజ్. అయ్యో, మీరు అందరి క్వశ్చన్ అలా తీసినారు. నేను సినిమాలో క్యారెక్టర్ చూసారా, మీరు అనవసరంగా నిజం చెప్పేశారు. నిజం బయట వచ్చేసింది. సినిమాలో క్యారెక్టర్ నిజంగా సినిమా స్టార్ట్ చేసిన ముందు కళ్యాణ్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొంచెం భయం వేసింది. అంటే ఎప్పుడు ఇంత కమర్షియల్ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ ఈ స్కేల్లో ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. సో ఒక చిన్న భయం వేసింది, ఇంతమంది ఆర్టిస్ట్ అసలు ఎలా చేయాలి కళ్యాణ్. హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ వే. చెప్పాడు, లేదు చే యాజ్ అన్ యాక్టర్ ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఫర్ యువర్ స్పాన్ ఆల్సో టు గ్రో, ఇలాంటి సినిమా ఇలాంటి క్యారెక్టర్ అటెంప్ట్ చేస్తే యూ విల్ బీ క్లోజర్ టు అ లాట్ మోర్ ఆఫ్ ది ఆడియన్స్. అండ్ నిజంగా అదే జరిగింది. సో ఇప్పుడు ఇది నా కంఫర్ట్ జోన్ అయిపోయింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ ఫర్ మీ. అండ్ క్యారెక్టరైజేషన్ గురించి మీరు చెప్తుంటే నాకు అనిపించింది, త్రూ అవుట్ దిస్ జర్నీ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ తో మాకు ప్రేమ ఏర్పడింది. అండ్ స్పెషల్ గా ఆవిడకి బ్రహ్మరాంబ అనే పేరు. ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ కనెక్షన్ విత్ దట్ నేమ్. బ్రహ్మరాంబ అని పేరు తెలియగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్ సైడ్. మా అమ్మగారి పేరు బ్రహ్మరాంబ. అండ్ బ్రహ్మరాంబ అనే పేరు మా నాన్నగారికి పలకడం కొంచెం కష్టమయ్యి పెళ్ళైన తర్వాత భవానీ అని మార్చారనమాట. ఇప్పటికీ మా ఇంట్లో ఏడిపిస్తూ ఉంటుంది, ఎందుకు పిలవరు బ్రహ్మరాంబ అని పిలవండి, ఎంత మంచిగా. సో మీరు ఎప్పుడైతే సాంగ్ వచ్చిందో బ్రహ్మరాంబ నచ్చేసారు, ఆ సాంగ్ రాగానే మా మమ్మీ మా డాడీ ఇద్దరు జిక్
అనవసరంగా అది వాడుంటే ఈ పాటికి ఎంత ఫేమస్ అయి ఉండేది పేరు చూడు అంటే. సో మై మామ్ ఈస్ సేయింగ్, సో నౌ మీ అండ్ రకుల్ ఆర్ సేమ్, సేమ్ నేమ్. సో మామ్, దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ డెఫినెట్ గా 1960s లో ఉన్న పేరుని 2017 కి తీసుకొచ్చారు. అవును, ఇట్స్ రియలీ స్పెషల్. సో నేను చాలా రోజుల నుంచి నా భ్రమరాంబని అడుగుతున్నాను నాతో డాన్స్ చేయమని. సో ఆవిడ చెప్పి పంపించారు ఈ భ్రమరాంబతో డాన్స్ చేయమని. ఒక స్టెప్ చేస్తారా నాతో? ఆప్షన్ ఉందా? నేను వద్దు చెప్పనా? మీరు మీరు చూస్ వన్ రైట్ ఆన్సర్. వింటారా? మ్యూజిక్. శివ ఇక్కడ, శివ శివ శివ. నాకు ఇలాంటి ట్విస్ట్లు బ్రహ్మరాంబ కోసం శివ కదా డాన్స్ చేస్తున్నారు. బ్రహ్మరాంబకి నచ్చేసాను. నేను టీవీ శివ, ఆయన సినిమా శివ. అవునా? సో సార్, శివ గారు రండి సార్. సరే మీరు చేయండి, నేను ఫాలో చేస్తాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. సో భ్రమరాంబకి నచ్చేసాం. ఓకే, నచ్చాం కదా? ఏంటి? భ్రమరాంబకి నచ్చాం కదా? బ్రహ్మరాంబ. ఓకే, సారీ. అంటే టికెట్ అంటే ఆప్షన్ ఆయన చూపిస్తారు, నేను కదా అడిగాను. నచ్చేసారు. ఎయిటింగ్ లేదు, ఒక పార్టీ ఉంచుతా. సో ఇట్స్ అ ఫ్యామిలీ అనగానే అంటే మీరు స్టార్ట్ చేయడమే అన్నారు, ద చేంజెస్ దట్, అంటే అతి త్వరలో ఒక మంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అని. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను ఒక ట్వీట్ చూశాను, నాగ్ సార్ చేసిన ట్వీట్. స్క్రీన్ షాట్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో ఒకసారి చూద్దాం. విల్ సీ దట్. కంగ్రాట్స్ కోడలా. మామ, ఇట్స్ ఆల్ లవ్ మామ. ఇప్పుడు మామ అని పిలుస్తుంది. ఫస్ట్ 6 months ఏం పిలవాలో తన పాపం అర్థం కాలేదు. అంటే లాస్ట్ 5 షీ వర్క్ విత్ డాడ్. మనంలో కలిసి యూనో యాక్ట్ చేశారు కదా. సో మనంలో సార్ సార్ అని పిలిచేది ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ వి గాట్ ఎంగేజ్డ్ అండ్ ఆల్ నేను చెప్పాను, షీ వాజ్ స్టిల్ కాలింగ్ హిమ్ సార్. నానేమో సార్ ఎట్లా పిలుస్తావమ్మా, హౌ కెన్ యూ కాల్ మీ సార్? ఓకే, కాల్ మీ నాగ్, ఇట్స్ ఓకే. నో నో నో, హౌ కెన్ ఐ కాల్ యూ నాగ్? సో పాపం 2-3 months she didn't know what to call him. So every time she wanted to talk to him, అట్లా చేసేది. సో ఫైనలీ ఇప్పుడు మామ అని వచ్చింది. సో ఆయన కూడా కొడలా అని పిలుస్తున్నారా? అంటే ఈ మెసేజ్ లో ఫస్ట్ టైం ఈవెన్ ఐఎమ్ సీయింగ్. సో ఇక్కడ నుంచి మామా కోడల్ యూనో దట్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అవును. అండ్ ఇట్స్ గోనా బి బ్యూటిఫుల్. సో కూతురులాగా, చిన్న కూతురులాగా నువ్వు ఇప్పుడు అల్లరి ఇంకా డబుల్ అవుతుందా సార్, తగ్గుతుందంటారా? అల్లరి డబుల్ అవుతుంది కదా, గ్యారంటీ పక్కా. సో ఇప్పుడు మీకు డబుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అల్లరి? భరించేది ఎవరు? భరించి నేనే కదా. ఎంత కాన్ఫిడెన్స్ తో. శామ్ గారు, మీరు కార్యక్రమం తప్పకుండా చూస్తున్నారు, నాకు అర్థమైంది. ఈ స్టేట్మెంట్ ని డబుల్ టైం వచ్చేలా నేను ప్లాన్ చేసి మీకు వినిపిస్తానండి. ఇట్స్ వండర్ఫుల్ సార్, సూపర్. అండ్ ఈ సినిమాకి చాలా మంది క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ మూవీలో. అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ తో ఎప్పుడైనా యాక్టర్ కి బాండింగ్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇట్స్ హిస్ డ్రీమ్. కానీ విడిగా కూడా మీ ఇద్దరితో ఆయనకి స్పెషల్ బాండింగ్ ఉందా? మీకు ఏదైనా కోడ్ లాంగ్వేజెస్ కానీ? కోడ్ లాంగ్వేజ్ ఉంది నాకు. సరే, మీరు చెప్పే ముందు మీ ఇద్దరు గురించి ఆయన ఏమంటున్నారో చూద్దాం. రైట్? ఓకే. హాయ్ చే, హాయ్ రకుల్. రకుల్ గురించి చే గురించి చెప్పండి. ఫస్ట్ చే గురించి చెప్పాలంటే తన పనులు కామెడీ సీన్స్ బాగా ఎంజాయ్ చేసేవాడు. మేము కామెడీ సీన్స్ చేసేటప్పుడు పోసాన్ గారితో, రాఘుపతి రమేష్తో, మన వెన్నెల కిషోర్తో సీన్స్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక సీన్కి అయితే కిషోర్తో చేసేటప్పుడు కిషోర్ 10 takes చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ డైలాగ్ కిషోర్ చెప్పినప్పుడు చే నవ్వు ఆపుకోలేకపోయాడు, నవ్వుతూనే ఉండేవాడు. కిషోర్ ప్లీజ్ భయ్యా, ప్లీజ్ వదిలేసేయండి నన్ను, ఇక్కడ ఇంతకంటే చేయలేనని చెప్పేవాడు. అదొకటి బాగా మెమరబుల్ మూవీ. ఇంకా రకుల్ గురించి చెప్పాలంటే ప్రతి షాట్ ఆ సెట్లోకి వస్తేనే భ్రమరంలా బిహేవ్ చేసేది. నాకంటే ఎక్కువ స్లాంగ్ మాట్లాడి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనుకుంటూ, తను ఏదైనా బాగా చేసింది అంటే నేను ఇలా అనేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళు. అది నాకు రకుల్కి అదొక మేనరిజం అయిపోయింది. పాటలో బాగా చేస్తే గుడ్ అని చెప్పడం లేదు అనేవాళ్ళు, తను కూడా అలాగే అనేది. సో ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసాం. సో మీతోనే స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే బాగా చేసి మొత్తం పైకి అంటే జనరల్ గా సపోజ్ ద టేక్ ఇస్ గుడ్, ఓకే, సో యు లైక్ ఓ పెరిగిపోయింది. సో ఐమ్ లైక్
okay, he's like abbo ekkadiki వెళ్ళిపోయి like that he would say. So like ninna audio launch lo kuda like when I entered and I said that Bishop thing, he's like I do that. డిఫరెంట్ షేడ్స్ ఒక్కొక్క క్యారెక్టర్. Yeah. సో మనకి అన్ని క్యారెక్టర్స్ మన ముందే తిరుగుతూ ఉంటాయి. బట్ ఒక క్యారెక్టర్ ఒక పర్సన్ కనపడరు కానీ మొత్తం షోన్ అంతా రన్ చేస్తారు. ఈజ్ ద ప్రొడ్యూసర్. సో ఆ సపోర్ట్ ఉంటే నిజంగా ఈ ఫంక్షన్ బాగా జరుగుతుంది, ఈ వేడుక నిజంగా బాగా జరుగుతుంది. సో ఈ వేడుకకి పెద్ద ఆయన కూడా ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. లెట్స్ సీ. కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే హలో రకుల్, హలో చైతన్య, హౌ యూ గైస్ డూయింగ్? మొన్ననే మీ సినిమా రారుండే వేడుక చూద్దాం రిలీజ్ అయింది అండ్ మీరిద్దరూ అద్భుతంగా చేశారు. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రకుల్, మొన్న ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు స్టేజ్ మీద ఒక మాట అన్నావు, చే ఈజ్ అ వెరీ గుడ్ బాయ్ అని. నేను అంటున్నాను, చే ఈజ్ అ వెరీ గుడ్ సన్. ఏ తండ్రి అయినా కోరుకునే కొడుకు. అండ్ తొందరలో తనకి పెళ్లి కూడా కాబోతుంది సమంతతో. ఆ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను. అండ్ I wish them all the best. I wish all of you the best. God bless. The king himself చాలా చక్కగా అంత సో గుడ్ బాయ్. Very. గుడ్ బాయ్ గురించి నేను తర్వాత వస్తాను. గుడ్ సన్ ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారండి. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పనా అయితే? నార్మల్ పర్సన్, నార్మల్ అనుకుందాం. ఈక్వల్ షేడ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. జనరల్ గా పక్కన నార్మల్ ఉండదు. నార్మల్ అంటే చాలా గుడ్ అనిపిస్తుంది. అదండి, అంటే మీరు గుడ్ బాయ్ కాదంట. ఉన్న వాళ్ళని చూసి మిమ్మల్ని చూడగానే మీరు గుడ్ బాయ్ లా కనిపించారు అంతే. కరెక్ట్. మొన్న ఆడియో ఫంక్షన్ లో కూడా యూ షుడ్ టేక్ అ క్లాస్ ఫర్ ఆల్ ద బాయ్స్ ఆన్ హౌ టు బి నైస్. నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వేం క్లాస్ తీస్తావరా చెప్పు అని ర్యాక్ చేస్తున్నారు. సో అంటే ముందు నాన్నగారు చెప్పినట్టు గాడ్ ఏ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. విన్ ఆల్వేస్ వన్ థింగ్ వి నో చే గారి గురించి అంటే ఆ స్మైల్ అది జరగదు. అంటే నేను ఎంత వెరైటీ క్వశ్చన్ అడిగినా అడిగావా ఆ సౌండ్ బయటికి రాదు కానీ లోపల అన్ని జరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్ అంటే లైట్ డిటెక్టర్ లెవెల్ పెడితే నేను ఇప్పుడు అడిగాను అనుకో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు షో అని, కానీ చాలా లోపల మాత్రం ఇన్నర్ వాయిస్ అవుతాం, వీడిదేం పోయింది ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడుగుతాడు ఏమైనా అర్థమవుతుందా? ఓకే, సో సెలబ్రేషన్స్ అనగానే ఫస్ట్ థింగ్ మనకి గుర్తొచ్చేది మన చిన్నతనం. పండగలు కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇలా అందరం కలుస్తాం. సో చైతన్య గారు ఎట్లా ఉండేది చైల్డ్హుడ్ మెమరీస్ లోకి వెళ్తే? ఫెస్టివల్ కానీ, గెట్ టుగెదర్స్ ఒక ట్రెడిషన్ ఉంది మా ఫ్యామిలీలో. సండే పక్కా లంచ్ కలవాలని, యునో, ఇన్ సమ్వన్స్ హౌస్. సో దట్స్ సంథింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్. అండ్ దీపావళి బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసేవాను. అండ్ అది కాకుండా వన్ ఫంక్షన్ ఐ రిమెంబర్ లాట్ ఇస్ పంచుల ఫంక్షన్ చేస్తారు కదా మామూలుగా. పంచుల ఫంక్షన్. యా, సో నాకు టైం వచ్చినప్పుడు నేను తెగ ఏడ్చేసాను, వద్దు అది వెరీ షై గై. అండ్ అది కూడా పంచ్ చేసుకొని రావాలంటే నో ఛాన్స్ అన్నాను. సో నన్ను బ్లాక్మెయిల్ చేశారు, నువ్వు వేసుకొని కూర్చుంటే నీకు ఇంత ఇస్తారని, ఎవ్రీ పర్సన్ హూ కమ్స్ దే విల్ గివ్ యూ వన్ గిఫ్ట్ అని. సో అలా బ్లాక్మెయిల్ చేశారు. సో ఆ ఫంక్షన్ నాకు బాగా గుర్తుండిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ సండేస్ కలవటం అనేది ఇట్స్ అ మస్ట్. వండర్ఫుల్. రకుల్, మీ సైడ్కి వచ్చేటప్పటికి డాడ్ ఫ్రమ్ ఆర్మీ, సో డిఫరెంట్ ప్లేసెస్ కి షిఫ్ట్ అవ్వాలి. రైట్. ఫ్యామిలీలు అంతా ఒక్కొక్క చోట ఉంటారు. రైట్. చాలా రేర్ గా జరుగుతుంది ఆ కాంబినేషన్. చిన్నప్పుడు when my mother's father was alive, అప్పుడు we had a village house, like అక్కడ చండీగఢ్ సైడ్ లో outskirts లో చాలా పెద్ద హౌస్. and he made it a point that every year అందరూ అక్కడ వచ్చి కలవాలి. so I remember he had huge mango trees, so అక్కడ కింద in the sit on those manjis there, have fresh mangoes, and then he had a farm, so అక్కడ cows, fresh milk. so that is the feeling that I have, and that house used to be used only ఇలాంటి గెట్ టుగెదర్స్ లో ఇయర్ లో ఒక్కసారి. and then everybody used to go back to their cities. so I remember that మొత్తం ఫ్యామిలీతో చేసిన. వండర్ఫుల్, సూపర్. మనం చాలా విషయాలు ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకున్నాం. చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తున్నాయా మీకు? I remember. ఏ ఆట గుర్తుంది? I used to play with my brother this. It used to be so silly. నేర్చుకుంటా, నేను నేర్చుకుని సార్కి నేర్పిస్తా. So 1, 2. One, two, three.
3, 4, 5, 6, 7, 8, 9. రెడీ. ఈ గేమ్ ఎలా ఎండ్ అవుతుంది తెలుసా? కొడతారు కదా, మిస్ అయితే కొడతారు. నాకు తెలుసు, నాకు ఆ ఆప్షన్ తెలుసు. ఇలాంటివి చాలా కష్టంగా ఉన్నాయి. మేము బాయ్స్ ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళం కాదు. మేము బొంగుడు దూకుడు, గిల్లి డండా, గుంటలో గోలి. సరే ఓ పని చేద్దాం, ఎలాగో చిన్నప్పుడు గేమ్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు టాస్క్ ఏంటంటే చిన్నప్పుడు గేమ్ ఏదో ఒకటి ఆడదాం. అందులో ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది. ఏంటి గేమ్? చిన్న చిన్న బుల్లి టాస్క్లు ఉంటాయి అంతే. చెప్పు. రెడీ, రండి ఇలా రండి, కమాన్. ఇప్పుడు చాలా సింపుల్. చిన్నప్పుడు మీరు పంటలు ఆడుకున్నారా? పంటలు ముగ్గురం కలిసి ఇలా అని ఇలా అంటాం. Oh, one hand. Why are you doing two hands? Two people? ఇదేంటంటే ఆన్సర్ లీకే ఛాన్స్ ఉంది. ఇది ఆన్సర్ లీక్ అవుతుంది ఎందుకంటే ఈ యాక్షన్ లో యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. రెడీ, సేఫ్ సేఫ్. చెప్పాలి ఇలా చేతులు మారుతున్నప్పుడు. సరే అయితే ఏంటి టాస్క్ ఏంటి, ఏం చేయాలి? ఆలోచించి ఇవ్వండి. మీరు ఇచ్చే టాస్క్ బట్టి మీకు రిటర్న్ టాస్క్లు ఉంటాయి. మీరే సజెషన్ ఇవ్వండి. డాన్స్ నేను చేస్తే మీకు రా టాస్క్, నాకు కాదు. ఓకే, సింగ్ చేసి క్యాట్ వాక్. క్యాట్ వాక్. You walk, you stop mid stage and 5 poses ఇవ్వాలి. 5 fashion shoot poses. అంటే పోస్టర్స్ అరే మ్యూజిక్ రెడీ చేసుకుంటా. హోర్డింగ్స్ ఎలా ఉంటాయి? అరే తెలిసిన పాట పెట్టండి రా ప్లీజ్ రా. అంట జాతరలో కోతిని చూసినట్టు చూసారు వాళ్ళంతా. అంట థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఈ గేమ్ లో నేను ఓడిపోతానన్న నాకు డౌట్ వచ్చింది. సో ఈ గేమ్ క్యాన్సిల్. సో గేమ్ చేంజ్. సో నా ఫేవర్ లో వర్కౌట్ అయ్యే గేము సిజర్ రాక్ పేపర్. రాక్ పేపర్ సీజర్ మార్చారా? మా ఊర్లో అటు నుంచి వచ్చారు, మీ ఊర్లో ఇటు నుంచి వచ్చారు, అంతే తేడా. రెడీయా? 3 times. 1 2 3. నేనే గెలిచా. టాస్క్ మీకు చేయగారు. మీకు వచ్చే టాస్క్ ఏంటంటే కుదిరితే ఇప్పుడు మీరు సమంత గారికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మీరు హలో ఇవేం అనక్కర్లే, ఫోన్ చేసి ప్రపంచంలో ఇంత అందమైన అమ్మాయిలు ఉండగా నేను శామ్ని ఎందుకు ప్రేమించాను ఆ డైలాగ్ చెప్పండి చాలు. ఓకే, నాకు టాస్క్ వచ్చింది అని అనుకున్నారు, తిరిగి టాస్క్ ఆయనకే వచ్చింది. సమంత గారికి కాల్ చేయబోతున్నా నాగ చైతన్య గారు. ఓం ఓం. hello. Okay, so you're live on this show, so don't say anything. Thank you for warning me. I'm supposed to say this line to you. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలున్నా నేను శామ్ని ఎందుకు లవ్ చేశాను? You're not supposed to say the line. I'm supposed to give the answer as well. I have the answer now. Give the answer, Sam.
You were supposed to give me the answer. సమంత గారు ఆన్సర్ ఇవ్వాలి మీరు. Because నేను ఆప్షన్ ఇవ్వలేదు. Okay. Damn good. నాకు ఇంకో ఆప్షన్ కూడా వద్దులే. Bye. I said I don't want any other option also. I love you. That was awesome. Thank you so much. So sweet. See, that is why I said such a good boy. కానీ ఎంత చక్కగా చూడండి, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను శామ్ని ఎందుకు లవ్ చేశానంటే ఆవిడ నేను వేరే ఆప్షన్ నాకు ఆప్షన్ అవసరం లేదు, అందుకే చెప్పాను క్లాసెస్ ఏమో అందరికి మొత్తం వరల్డ్ కి. అండ్ డెఫినెట్ గా యు మేక్ ఎ వండర్ఫుల్ పేర్. Thank you. ఇట్స్ వండర్ఫుల్, సూపర్. సో రారుండోయ్ వేడుక చూద్దాం. అండ్ మనకి ఫెస్టివల్ అనగానే కొన్ని గుర్తొస్తాయి సడన్ గా. నేను ఇప్పుడు మీకు కొన్ని ఫెస్టివల్స్ చూపిస్తాను, పిక్చర్స్. ఆ పిక్చర్ చూడగానే టాప్ 5 థింగ్స్ వాట్ యు రిమెంబర్. ఓకే. ఒకవేళ 5 seconds లో కనుక మీరు ఆన్సర్ చెప్పలేకపోయినా, టైం తీసుకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఏంటిది? ఇది చెప్పే పనిష్మెంట్ కాదు, చూపించే పనిష్మెంట్. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ముందు సార్ మేడంతో స్టార్ట్ చేద్దాం. బెటర్ కదా? ఓకే, మీకు పిక్చర్ చూపిస్తాం, అది చదవగానే your time starts. సంక్రాంతి పండుగ చేద్దామా. సంక్రాంతి సంక్రాంతి జనవరి, గురుద్వారా, ప్రసాద్. ఏమ్మా ఊర్లు ప్లేసులు అవన్నీ చెప్తున్నావు ఏంటమ్మా? We don't celebrate సంక్రాంతి. Whatever comes to your mind అని చెప్పావు కదా, అంతే సింపుల్. నీకు చెప్పింది కరెక్ట్ గా. నువ్వు అక్కడే నేను 3 items ఇచ్చాను తెలుసా? అలాంటి that is not allowed. That word like say matka, rice, sugar cane. I don't know that is used. I thought it's just picture. La la la. I'm anyway so active. You want me to have coffee and then like get hyperactive? సరే, నేను ఇమ్మీడియట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 5 seconds లో ఆన్సర్ చేయాలి. 5 things. ఓకే. స్క్రీన్ లో ఏముంది? Oppo camera phone presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 3. Okay. Now tell 5 things about కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. Now your time starts now. Surprise elements, video bites, celebrities, emotional journey. Pradeep Machraju. I said over before you. పర్లేదు, అయితే మీ ఇద్దరి కోసం నేను కూడా పిక్చర్ తీసుకుంటా. అంటే మేము ఇద్దరు కలిసి ర్యాండమ్ గా ఏదో ఒక వర్డ్ చెప్తాము, దాని మీద 5 things వాట్ ఎవర్ కమ్ టు యువర్ మైండ్. Word is fitness. 1. Fitness, exercise, 2, body in shape, 3, good food, 4, good health, 5. and hygiene. చెప్పా? అంటే 6 seconds లో చెప్పండి. నేను కూడా 6-7 seconds తీసుకొని ఇంకొక చెప్తాను. అద్భుతమైన పాయింట్స్ చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్. దీన్ని అంటారు సార్ మా ఊర్లో, మేరే బిల్లి ముచ్చుకో మియావ్. అబో హిందీ. హౌ? మేరీ బిల్లి. మేరీ లड़की, మేరా లड़का. మేరా లड़का no. For लड़कास it is మేరా. For लड़कीస్ it is మేరీ. But బిల్లి is female, no? మేరీ బిల్లి. For all cats are females only for me. It cannot be Billa, it can be only Billy. But you call it a cat. Cat could be a male cat or a female cat, but the term is a feminine term. It is మేరీ బిల్లి. నువ్వు ఏదంటే దానికి ఒక లాజిక్ చెప్తాడు. నాకు హిందీ విని నాకు ఏదో హార్ట్ అటాక్ వస్తుంది. మేరా బిల్లి. हमारा हिंदी आता है जाता है, दिल वाले दुल्हन ले जाता है. తాగండి, ఆ విషయం మనకి ఇస్తున్నారు, మీరు తాగట్లేదు. ఓకే. యాక్చువల్ గా నేను కాఫీ టీ తాగే అలవాట్లేదు. పర్లేదు, నాకు లేదు. ఏం అలవాటు ఉందో? లేదు, మార్నింగ్ టైం వాటర్ తాగుతాను. సో ఈసారి పిక్చర్స్ లే కాదు, నేను కూడా ర్యాండమ్ గా అడుగుతాను. అయితే ఇద్దరు కలిపి ఆన్సర్ చేయొచ్చు. రెడీ? ట్రాఫిక్ సిగ్నల్ రెడ్, yellow, green, police person cross, break, signal break. లాస్ట్ 2 ఏం చెప్పావు నువ్వు? క్రాస్ స్ట్రెచ్, జంప్, జస్ట్ అని నేను సౌండ్.
టు ఫినిష్ ఇట్ ఫాస్ట్ ఆవిడ ఏం చేసా రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో జిబ్రాల్టర్ డుష్ పోలీస్ అదే ఆ మధ్యలో డుష్ ఏంటి యాక్సిడెంటా ఎక్సైట్ అయితే ఇదే ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ వన్ న్యూ ఇయర్ Goa party, friends, Hangover. hangover, new resolution. And Rakul holiday. very excited. Me very excited. సో న్యూ ఇయర్ అనగానే రకుల్ ప్రీత్ సింగ్ గారికి గోవా గుర్తొస్తుంది. Yeah. ఎవ్రీ న్యూ ఇయర్ కి గోవా వెళ్తారు, ఫ్రెండ్స్ తో వెళ్తారు అండ్ పొద్దున హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అది నేను తాగను, so I have no hangover. I don't let anybody sleep. హ్యాంగ్ ఓవర్ ఉండదా? I don't drink, no. నేను ఆ పాయింట్ ఉంచాను కదా. అంటే దీన్ని ఎందుకు హ్యాంగోవర్? ఫ్రెండ్స్ కి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ కింద రాసుకోండి అన్న. సూపర్, థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ అంటే చాలా సార్లు పాటలు పాడతాం, అంతాక్షరి ఆడతాం, పెళ్లి అంటే సంగీతం ఉంటుంది. దర్ ఇస్ ఆల్వేస్ మ్యూజిక్ విత్ అస్. సో మ్యూజిక్ అంటున్నాం కాబట్టి మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. మీకోసం స్పెషల్ గా వన్ ఆఫ్ సౌత్ ఇండియాస్ ది బెస్ట్ బ్యాండ్ ని 3 సో మీ ముందుకు వస్తున్నారు ఆ బ్యాండ్. Awesome. రైట్, ఓకే. Everybody wanna know, I feel like I really wanna be here with you. Is that enough to say that we are made for each other? It's love that is Hosanna too. Hosanna, be there when you're calling, I'll be there. Hosanna, feeling like my whole life will change. I never wanna be the same, it's time we rearrange. I take a step, you take a step with me, calling out to you. Hosanna, Madhosha Devanani. Hosanna, मैं और तेरी बंदगी. होसाना, अब है यही जिंदगी. होसाना. शायरों से लफ्ज़ लेके थोड़े से उधर बोलना ये चाहता हूँ दिल से तुमको यार. हो रहा था खो गया है हल्का सा खुमार. कोई ना रहा है दिल पे अपने जोर. Love me थोड़ा, let me tell you tonight when the stars are shining bright. Just take my hand in your hand and don't you let it go. All I need is a time when I promise that you'll be mine. With you by my side, I know I'll be fine. సూపర్ సూపర్. ఈ రెండు మీ ఇద్దరికి డెడికేట్ చేయడానికి Thank you so much. Thank you. ఇది ఓన్లీ వెల్కమ్ సాంగ్స్ అన్నమాట. ఇప్పటి నుంచి అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఓహో. వీళ్ళు ఒక ట్రాక్ ఏదైనా ప్లే చేస్తారు, మీ ఇద్దరికి నేను విజిల్స్ ఇస్తాను. సో ట్రాక్ ఫినిష్ అయ్యాక ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పే ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, హిందీ ఉంటుందా? ఇండియన్ సాంగ్స్ ఉంటాయి. రెడీయా? ఫస్ట్ ట్రాక్. ఎస్. ట్రాక్ పేరు తెలీదు కానీ డీటెయిల్స్ చెప్తా. డీటెయిల్సా? ఐ థింక్ ఇది ఏఆర్ రెహమాన్ సాంగ్, మణిరత్నం సినిమా. ఇది ఎలా ఉందంటే రేడియోలో పాట వచ్చే ముందు నేను అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తున్నాను కదా. పాట పేరే
ఒక వర్డ్ చెప్పండి పాట. వర్డ్ ఆ పాటని రీసెంట్ గా మళ్ళీ రీమిక్స్ చేశారు. ఓకే హమ్మ హమ్మ హమ్మ. అదే అమ్మా పాట పేరేంటమ్మా? కాదు హిందీలో పాడతారా మరి? हो गए हम और तुम जो मिल गए दिन तेरे तो छलकी पायल छलकी वे तो हम दम के रे हम्मा 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 हे हम्मा 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 हम्मा. సూపర్, చాలా బాగుంది. చూసారా బ్రహ్మరాంబ గారికి శివ గారి సహాయం. యా టీమ్ వర్క్ డెఫినెట్ గా. ఆయన ఎలా అంటే చిన్నప్పుడు రేడియోలో వచ్చే ముందు పాట, ఇప్పుడు ఇది ఆకాశవాణి సంగీతం చేసేది ఏఆర్ రెహమాన్ గారు, దర్శకత్వం మణిరత్నం అని చెప్పగానే ఇది ఎక్కడో అమ్మోర్తో అని మీరు స్టార్ట్ చేశారు. వండర్ఫుల్, సూపర్. రైట్ గెస్. ట్రాక్ నెంబర్ 2. ఇప్పటివరకు ఎవరు చూడని ఒక కొత్త షేడ్ జయ్ గారు ఒకవేళ పాట పాడితే ఎలా ఉంటుంది? అందుకే ఇప్పుడు వరకు పాడలేదు, టెంపుల్ చేయలేదు. అన్ని పనులు చేయాలి. ఇప్పుడు వరకు రారండే కూడా చేయలేదు, చేశారు కదా ఇప్పుడు 1 by 1. అబ్బా సరే ట్రై చేద్దాం. ముందైతే ఫస్ట్ సాంగ్ గెస్ చేద్దాం. సరే రైట్. ట్రాక్ నెంబర్ 3. ఛానల్ మార్చి ఇంకో ఛానల్కి వెళ్దాం. మాకు మా ఫేవరెట్ ఛానల్ మేము మార్చాం. ప్రదీప్ చెప్పు. మ్యూజిక్ లో కలిపేది సార్, ఎవరికి వినపడదు. రెడీ. ప్రాక్టీస్ అయిపోయింది, ఇప్పుడు టేక్. ఓ అదే టేక్. అదే మైక్ తీసుకుని జగడ జగడ జగడ. వద్దులే, ఇలాంటి మంచి మంచి పాటలు మనం ఏం చేయకూడదు, వాటిని అలాగే వచ్చేయాలి. నెక్స్ట్ సాంగ్ చూద్దాం. దిస్ విల్ బి వెరీ ఈజీ అండ్ ఈసారి నేను ఎలాంటి క్లూలు ఇవ్వను. సరే. అండ్ ఇద్దరు కలిసి పాడాలి. ట్రాక్. చాలా ఈజీ. అబ్బాసు మన టబు గారు చేసింది. వినీత్ అబ్బాస్ అండ్ టబు గారు. ఎస్. తెలుగు లిరిక్స్ నాకు రాదు. ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా ఆలం నీ నేస్తం. అరే తమిళ వచ్చింది రో. బస్ కే పయనం డే బై డే ముజుగాండా షించే ప్రిన్సిపా. ఎవ్రీబడీ పరికోం జులై పరికోం ముస్తఫా ఆలం ముస్తఫా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇండియన్ సాంగ్స్ చెప్పాడు. అంటే ఆల్ లాంగ్వేజెస్ లో ఉన్న సాంగ్స్ సెలెక్ట్ చేశాను. బట్ సూపర్, వండర్ఫుల్.
ఇప్పుడు ఇంకా టెస్ట్ చేయడం వద్దు. రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి ఆవిడ ఫేవరెట్ సాంగ్ విత్ ద బ్యాండ్ మీరు పాడితే మేము అందరూ చూడాలనుకుంటున్నాం. Okay, Hindi song. This is the only song I know. I think I've sung it so many times. I don't No problem. Come on. मैं तेनू समझावांगी ना तेरे बिना लगदा जी मैं तेनू समझावांगी ना तेरे बिना लगदा जी तू की जाने प्यार मेरा मैं करा इंतजार तेरा तू दिल तू यूं जान मेरी जान मेरी मैं तेनू समझावांगी ना तेरे बिना लगदा जी ఇది నార్త్ ఇండియా సౌత్ ఇండియా కావాలి మాకు. I'm not being paid for this, huh? Can you join in, Pradeep? It's running. Hridayane, kalsa, hridayane, adugulu vesa, hridayamto, andinchana hridayam, hridayam ke, chusa, హృదయాన్నే kalsa, hridayane, hridayamto, అందించానా హృదయం. hridayam ke, chusa. సుప్రసిద్ధ గాయనిమణి రకుల్ ప్రీత్ సింగ్ గారు చాలా అద్భుతంగా పాడారు. ఒరిజినల్ ట్రాక్ కంటే ఇంకా బాగా వచ్చింది. గుడ్ యు ఆర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ అండ్ గివ్ ఇట్ అప్ ఫర్ ద 3D. కమ్ ఆన్. యాక్చువల్ గా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ గారు మీరు వచ్చారు, సీజన్ 1 మీరు వచ్చారు, సీజన్ 2 వచ్చారు అండ్ సీజన్ 1 లాంచ్ చేయగారు చేశారు. దిస్ మీన్ ద ఫస్ట్ స్టార్ ఆన్ ద షో. అప్పటి నుంచి నా షోకి వచ్చిన తర్వాత నుంచి మీలో చాలా మార్పు వచ్చింది. మీకు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఐ నో ఇట్స్ ఓకే అంటే యాక్టింగ్ అదంతా ఇక్కడ కొన్ని టిప్స్ తీసుకుని వెళ్ళారు ఈ షోలోంచి. నెక్స్ట్ లెవెల్ కూడా అంటే 2017-18 ఇది కూడా ఇంకా బాగా ఉండడం కోసం నేను ఏంటంటే ఇంకొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ సెషన్ ఒకటి తీసుకుందామని. ఓకే, సో దట్ నెక్స్ట్ మూవీస్ లో మీరు యూజ్ చేయడానికి. ఇంత మంచి అవకాశం ఎప్పుడు మీరు ఎప్పుడు లైఫ్ లో అనుకున్నారా ఇలాంటి ఛాన్స్? అసలు ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్? నో, అసలు ఆ నైట్ మేర్ లో కూడా లేదు. నైట్ మేర్ అంటే పీడకలా? ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద వచ్చే అది కదా వర్డ్స్ మాకు చూపిస్తున్నారేంటి? మీరే కదా ఇప్పుడు యాక్టింగ్ మాకు నేర్పిస్తా అన్నారు. అంటే ఫస్ట్ ఇప్పటివరకు వర్డ్ మీకు చూపించి మీరు యాక్టింగ్ చేస్తే మేము గెస్ట్ చేస్తాం. హౌస్ ఇట్ బెటర్? నేనేమంటా అంటే ఇప్పటివరకు ఎంత వచ్చో చెక్ చేస్తాను, దాన్ని బట్టి నేను ఎంత ట్రైనింగ్ ఇవ్వాలో తెలుసుకుంటాను. ఐ షుడ్ సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్. సో రకుల్ గారు ఫస్ట్ మీతో స్టార్ట్ అవుతుంది. ఆగ్యా? ఓకే. ఇంగ్లీష్ డ్రింకింగ్ టార్జన్ తోక ఒరంగుటాన్ చింపాంజీ హ్యూమన్ బీయింగ్ తోక తోక ఓ బాడీ ఓడర్ టెయిల్ టెయిల్ ఓ ఇప్పుడు తోక అంటే టెయిల్ అనే విషయం తెలీదా? టెయిల్ టెయిల్ ఫస్ట్ హాఫ్ ఇస్ టెయిల్, సెకండ్ హాఫ్ ఇస్ టెయిల్. ఓ కాక్టైల్. I said drink. mocktail. I thought you'll say. Okay. Sorry. Then I said kukuru. కుక్కురు సౌండ్స్ లేవు. Oh, that's why. అందుకే కుక్కురు. ఓకే. In my head it was kukuru. ఊపిరి పీల్చుకోవడం. ఇంకా స్టార్ట్ చేయలేదా? two halves. First half.
బైటింగ్. లెగ్ పీస్. లెగ్ పీస్. డమ్ కబీర్ డబల్ కమిటా. లెగ్ పీస్ హిందీలో ఏమంటారు? థర్డ్ పీస్. నో. కూడా కబాబ్. కబాబ్. బిర్యానీ. ఫుడ్ ఐటమ్. Wait. షాక్. వన్ వర్డ్. షాక్డ్. షాక్. షార్క్. కరెక్ట్. ఫస్ట్ హాఫ్ రైట్. ఓకే. సెకండ్ హాఫ్. బాడీ బిల్డింగ్. ఫిట్నెస్. బైసెప్. ఛాంపియన్. విన్నింగ్. లూజింగ్. విన్నింగ్. వన్. ఓడిపోయాడు. లూజ్. బాగా ఓడిపోయాడు. ఇదేంటి సార్ ఇది? హిందీ. ఓడిపోతా హై. హిందీలో విన్నింగ్ ఏంటి? హార్ గై. నా హిందీ టెస్టింగ్ పెట్టారట బాబు. హార్. ఫస్ట్ ఏంటి? షాక్. షాక్. హర్ షాక్ ని కలిపి ఏమొస్తుంది? షాక్. హర్ సెకండ్ సార్. అయ్యో కాన్సంట్రేట్. ఓకే. నేను ఎక్కువసేపు కాన్సంట్రేట్ చూడలేను మిమ్మల్ని అంతసేపు. నేను రెండు కలిపితే శాఖాహార్ లెగ్ పీస్. వెజిటేరియన్. హర్షాక్. శాకాహారం. ఇలా విడదీసారు. శాకాహారం ఇస్ వెజిటేరియన్. సో అందుకేదో స్టార్ట్ చేశాను. వెజిటేరియన్ చెప్పండి, నాన్ వెజిటేరియన్ చెప్పండి, కానీ నాకు అర్థమైంది అక్కడ మెనూ అంతా చెప్పాను కానీ అది చెప్పలేదు. లెగ్ పీస్ అవన్నీ. లెగ్ పీస్ ఫస్ట్ చెప్పాను, వెజిటేరియన్ ఎలా చెప్పాలి. సో ఐ వాస్ గోయింగ్ టు సే ఆపోజిట్. రకుల్ ప్రీత్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వండి నాకు. డైలీ మార్నింగ్ ఒకసారి. ఓకే నెక్స్ట్ వన్. అబ్బో. 2 words. ఫస్ట్ వర్డ్ లెగ్. లెహంగా. ఫుట్. సెకండ్ వర్డ్ ఫ్లైట్. టికెట్. బోర్డింగ్ పాస్. బోర్డింగ్ వరకే. నో పాస్. ఓన్లీ బోర్డింగ్. ఫుడ్ బోర్డింగ్ ఇస్ ద వర్డ్. యా. ఒక్క నిమిషం చూడండి ఇది ఎలా చేస్తాం. ఫుడ్ బోర్డ్ అన్నాను కదా, అందుకే మన పర్ఫార్మెన్స్ ఇద్దాం. ఫుడ్ బోర్డింగ్. బ్లాంక్ వస్తే అయిపోయినట్టే. వన్ వర్డ్. హిందీ. తెలుగు. మలయాళం. తెలుగు. పాన్. ఉమ్ముస్తా. అదేమంటారమ్మా అది? డోల్. అదేంటి? డోల్. హిందీ. ఇంగ్లీష్. మ్యూజిక్. బ్యాండ్. రికార్డ్. డ్రమ్స్. డ్రమ్ స్టిక్ ఇన్ హిందీ. తెలుగులో డ్రమ్ స్టిక్ ఏంటమ్మా? వాయించుడు కర్ర. సార్ డ్రమ్ స్టిక్ తెలుగులో దట్ వన్ లాంగ్ వన్. సాంబార్లో వేస్తారు సార్ మా ఇంట్లో. ములక్కాయ. ములక్కాడ. సూపర్. మీకెలా తెలుసు ములక్కాడ అని తెలుగులో? నాకు అన్ని తెలుసు. గుమ్మడికాయ, సోరకాయ, బెండకాయ, ములక్కాడ. ఐ టెల్ మై కుక్ ఎవ్రీ డే. ఓ థ్యాంక్స్. చెప్పేశాడు వాళ్ళు. చెప్పేశారంట. చెప్పేశాడు. చాలు. వెల్ డన్. కమ్ ఆన్. సూపర్. ఆన్సర్ ఎవరు లీక్ చేసింది? ఒకసారి అందరు లేచి సంగతి తర్వాత చూడండి. లేచి నుంచో చెప్తా. నానా అక్కడ ఏ పాట ఉందో ఆ పాట పెట్టండి ఒకసారి. మ్యూజిక్. అబ్బా అబ్బాయిలు చేస్తాను ఎంత దారుణంగా ఉందిరా. అలా అంటూ ఉన్నాడు షో అయిపోయేంత. థ్యాంక్ యూ సార్. ఇక ఇప్పుడు మీ ఛాన్స్. తెలుగు, హిందీ, తమిళ్. ఓకే. We are what? Co-stars, friends, actors. Style. రజనీకాంత్ గారు. సూపర్ బా. ఈయన కూర్చున్నాడేస్తారు మొత్తం అంతా. ఇంగ్లీష్. బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రో బాల్, ఫుట్బాల్, tennis ball, golf ball. No. With the hand only you play it. Frisbee.
ఓకే బాల్ ఉంది. ప్లాస్టిక్ బాల్. ఫైట్ WWE. ఇది పంతం నీదా నాదా సై 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 మూవీలో ఉంటుంది. దట్ వన్ యా. అది ఎగ్ షేప్ లో ఉంటుంది బాల్. రగ్బీ. అమెరికన్ ఫుట్బాల్. రగ్బీ yes. రగ్బీ. 6 words. 6. 6 ఋతువులు. Time. 6 time. 6 కి 6 tiffin. 6 tiffin. Pack up. 2 things. Night shooting unte tiffin, ledante pack up. హిందీ. మీరు బాగా తింటారంట. అదే తెలుసు. చపాతి. చపాతి. ఫుల్కా. రోటీ. రోటీ. 2 rotis. రోటీ. 2. Second one roti. Second word. Second one roti. Second word is roti. First word. Second table में 2 plate roti. Butter. Butter roti. Butter roti. Oh. Superb. Yes. And సూపర్ గా ఆడారు ఇద్దరు. అసలు ఎక్కువ టైం తీసుకోలేదు, అంటే నేను త్వరగా గెస్ట్ చేశాను అని అర్థం. ఇక ఇప్పుడు నటభూషణ్, పద్మశ్రీ, ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు మీకోసం టఫెస్ట్. ఏంటి అది? ఇంగ్లీషా హిందీయా ఏది? తెలుగు. ఈటింగ్. రైస్. ఓకే. రైస్ ఈటింగ్. పులి. పులిహార. సూపర్. ఏంటి మధ్యలో ప్రతిదానికి? సరే, దిస్ ఇస్ కేటీవీసీ అఫీషియల్ లాంగ్వేజ్. రాజమౌళి గారి కిలికిల్ లాంగ్వేజ్ లాగా ఇది మా లాంగ్వేజ్ అనమాట. I can either concentrate on or what you're doing. Second word. First word. Politician. Bye. Politics. Thanks. Namaste. Hi. Hello. Hi. Hello. 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 Hello, brother. Right answer. Yes. Oh, you're crazy. Rakul. DJ. Tape. Disc. కాదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్టింగ్. Producer. Money. Director, writer. Super hit film. Super hit blockbuster. Inka blockbuster paina. Record breaking. Yes. Two words. Two words. First word. చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? Exam. Teacher. Principal. Teacher. Teacher. Second word. Hindi. Teacher in Telugu. ఏమంటారు? పాట. Teacher in తెలుగులో ఏమంటారు? పంతులు. Second word పంతులు. First word. స్కూల్. తెలుగులో స్కూల్. పడి పంతులు. పడి పంతులు. రైట్ ఆన్సర్. ఓవర్. వెల్ డన్. సూపర్. అండ్ చాలా ఓపికతో చాలా చక్కగా ఆడారు. వింత వింత వర్డ్స్ అన్ని ఎతికి తీసుకొచ్చారు మా వాళ్ళు, అండ్ అన్నిటినీ సూపర్ గా పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్లీ మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఈ కార్యక్రమంలో మా మెయిన్ ఎయిమ్ వి సెలబ్రేట్ లైఫ్. సో ఎప్పుడు ఉండేలాగా కాసేపు షూటింగ్లు, ఆ టెన్షన్లు మర్చిపోతూ చిన్నప్పటి నుంచి ఆడుతున్న ఆటలు ఆడుకుంటూ సరదాగా కాసేపు మీతో టైం స్పెండ్ చేయాలి అని అందరూ కోరుకున్నారు. సో వాళ్ళందరితో ఆడుతున్నట్టు ఈ ఆటలన్నీ. సో ఈ ప్రొసీజర్ లో పాపం మిమ్మల్ని నేను బాగా ఇబ్బంది పెట్టి వెరైటీ గేమ్లు ఆడిపించాను. బట్ ఇట్స్ ఆల్ ఫర్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ సూపర్ గా ఆడారు. అండ్ ఈ రౌండ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినందుకు యూనిబిక్ కుకీస్ వారి బిగ్ డెలిషియస్ బిగ్ బాక్స్. సో అలాగే మా ఓపో ఓలీ కూడా ఇక్కడ ఉన్నాడు. తనతో పాటు సరదాగా ఒక సెల్ఫీ.
Oppo F3 డ్యూయల్ సెల్ఫీ క్యామ్ 120 degrees వైడ్ యాంగిల్లో అండ్ సెల్ఫీ ఎక్స్పర్ట్ ఇది. మనకు ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా, గ్రూప్ సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా ఉంది. మా ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, సీజన్ 3లో మీరు వచ్చినందుకు మాకు గుర్తుగా మా ఓపో వాల్ మీద యువర్ హ్యాండ్ ప్రింట్స్, రైట్? సో మీరిద్దరు మాకు హ్యాండ్ ఇచ్చారు, సో చాలా చాలా థ్యాంక్స్. సో అలాగే మీ చేతుల మీదుగానే విల్ ప్లేస్ ఇట్. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మళ్ళీ త్వరలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.